పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కూడిన ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని అమలు చేస్తుందని ప్రతిపాడు ఎమ్మెల్యే వరిపుల సత్యప్రభ రాజా పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గదర్శకంతో ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా నియోజకవర్గ కేంద్రం ప్రతిపాడులో ఏర్పాటు చేసిన CVAP కార్యాలయాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ ప్రారంభించారు. సుమారు 7 లక్షల వ్యయంతో మండల ప్రజా పరిషత్ CVAP నిధులతో అసంతృప్తిగా ఉన్న శ్రీ శక్తి భవనాన్ని పూర్తి చేసి అందులో ఏర్పాటు చేసిన CVAP కార్యాలయాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, నియోజకవర్గ జనసేన సమన్వయకర్త మేడిశెట్టి బాబీతో కలిసి ప్రారంభించారు. CVAP ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ చేయనున్నట్లు పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనకు P4 కార్యక్రమం కీలకంగా నిలుస్తుందని, అర్హులైన పేద కుటుంబాలను గుర్తించి వారి ఆర్థిక సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని సత్యప్రభ పేర్కొన్నారు. ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఒక లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ అని చెప్పి ఒక టీంని అపాయింట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గంలో మన ప్రతిపాడు గ్రామంలో ఈ CVAP బిల్డింగ్ అన్నది ఓపెన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా నేను, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఒక టీం ఈ కాన్స్టిట్యున్సీ మన ప్రతిపాడు నియోజకవర్గం సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు, సేవలు, ఈ P4 సంబంధించిన అన్నింటినీ కూడా ఈ రోజు నుంచి ఈ కార్యాలయం ద్వారా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. వీటిని మన నియోజకవర్గ ప్రజలు వినియోగించుకుని ఈ P4 ద్వారా ఏదైతే మనం ముందుకు వెళ్తున్నామో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ సేవలన్నింటినీ కూడా ప్రజలు వినియోగించుకోవాలని సందర్భంగా కోరుకుంటూ ఈ టీవీకి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినందుకు ప్రతిపాడు నియోజకవర్గ కూటమి నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒకే ఒక లక్ష్యం, ఎందుకంటే రాష్ట్రంలో ఈ యాక్షన్ ప్లాన్ దాన్ని ప్రవేశపెట్టడానికి కారణం రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా చూసుకుంటే పేదరిక నిర్మూలన, పేద ప్రజల కోసం, సామాన్య ప్రజల కోసం వారిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రోజులో ఇప్పటికే మేము 2 సంవత్సరాలుగా ఇది చేపట్టడం జరుగుతుంది. కాకపోతే ఈరోజు కార్యాలయం అన్నది ప్రత్యేకంగా ఈరోజు మేము ఓపెన్ చేసాం. ఒకటే ఒక లక్ష్యం, పేదరిక నిర్మూలనే లక్ష్యం, ప్రజల అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కూడా కరెక్ట్గా అందరికీ అందేలా చూసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.